గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 93వ దశకంలో ఉన్నాం. 24 మంది గురువులు. బంధు స్నేహం విజజ్ఞాం తవ హి కరుణయా, బంధు స్నేహం విజజ్ఞాం తవ హి కరుణయా త్వయ్యుపావేశితాత్మా సర్వం త్యక్త్వా చరేయం, సర్వం త్యక్త్వా చరేయం సకలమపి జగద్వీక్ష్య మాలా విలాసం నానాత్వాద్భ్రాంతిజన్యాత్ సతి ఖలు గుణదోషావబోధే విధిర్వా వ్యాసేధో వా కథం తౌ త్వయి నిహితమతేర్వీత వైషమ్య బుద్ధే. ప్రభు, నీ అనుగ్రహముచే నా బుద్ధి నీయందే నిలిచియున్నది. తత్ప్రభావమున ఈ జగత్తంతయు నీ మాయా విలాసముని గ్రహించి తిని, అందువలన మాతాపితృ కళస్త్రాది బంధుభావమును త్యజించదను. విధి నిషేధాది కర్మలను వీడి స్వేచ్ఛగా చరించదను. భేదభావములు, గుణదోష ధోరణులు, విధి నిషేధములు భ్రాంతి మూలకముగా కలుగును. నీయందే బుద్ధి లగ్నమైన వానికి వైషమ్య బుద్ధియు ఉండదు, భ్రాంతిజన్యములైన భేదభావములను ఉండవు. అట్టి నీ పరమ భక్తునకు విధి నిషేధములుండవు. క్షుతృష్ణాలోపమాత్రే సతత కృతధియో జంతవః సంత్యనంతాః తేభ్యో విజ్ఞానవత్వాత్ పురుషైః వరస్తజ్జ నిర్దుర్లభైవ తత్రాప్యాత్మాత్మనః స్యాత్ సుహృదపి జరిపుర్యస్త్వయి న్యస్తచేతాః తాపోచ్చిత్తేరుపాయం స్మరతి సహి సుహృత్ స్వాత్మవైరీ తతోన్యః. ఈ ప్రపంచమున కడుపు నిండినచో చాలుననుకుని ప్రాణులు అనేకము కనిపిస్తూ ఉంటాయి. అట్టి జీవుల కంటే విజ్ఞానవంతుడైన మానవుడు చాలా శ్రేష్ఠుడు. అట్టి మానవ జన్మ లభించుట చాలా అరుదు. ఈ మానవ జన్మయందు ఒకడు తనంత తానుగా స్నేహితుడు శత్రువు కూడా అవుతున్నాడు. నీ యందు మనస్సు పెట్టి తాపములను నశింపజేయుటకు తగిన ఉపాయమును ఆలోచించి ప్రయత్నించువాడే ఆత్మకు నిజమైన స్నేహితుడు, ఇతరుడు శత్రువు. త్వత్కారుణ్యే ప్రవృత్తే కైవ నహి గురుర్లోక వృత్తేపి భూమన్ సర్వాక్రాంతాపి భూమిర్నహి చలతి తదస్స క్షమాం శిక్షయేయం గృహ్ణీయామీశ తత్తద్విషయ పరిచయేప్య ప్రసక్తిం సమీరాత్ వ్యాప్తత్వం చాత్మనో మే గగన గురువశాద్ భాతు నిర్లేపతా చ. స్వామి, నీ కరుణయున్నచో ఈ లోకమునందరి సమస్త ప్రాణులను నాకు గురువులే. తనపై సమస్త జీవజాలము నివసించుచున్నను మిక్కిలి ఓర్పు కలిగి ఏ మాత్రమును చలింపని భూమి నాకు గురువు. అట్టి భూమి నుండి క్షమాగుణములను నేర్చుకుంటాను. వాయువు వలన విషయముల యందు అనాసక్తిగా ఉండుటను గ్రహిస్తాను. సర్వత్ర వ్యాపించి ఉన్న ఆకాశము సూక్ష్మమగుట వలన దానికి ఇతర భూతరముల యొక్క గుణదోషములు అంటవు. అలాగే సకల ప్రాణుల దేహముల యందు స్థితమై ఉన్నను ఆత్మ నిర్గుణమగుట వలన వాటి గుణదోషములు దానికి అంటవు. కనుక నేను ఆత్మరూపమున ఆకాశము నుండి సర్వవ్యాపకత్వమును నిర్లిప్తతను అలవర్చుకుంటాను. స్వచ్ఛస్యాం పావనోహం మధుర ఉదకవద్వగ్నివన్మాస్మ గృహ్ణాం సర్వాన్నీనోపి దోషం తరుషుతమివ మాం సర్వభూతేష్వేయాం పుష్టిర్నష్టిః కళానాం శశినైవ తరోర్నాత్మనోస్తిథి విద్యాం తోయా దివ్యస్తమార్తాండవదపి చ తనుష్వేకతాం త్వత్ప్రసాదాత్. నీటి వలె స్వచ్ఛముగా పవిత్రముగా మధురముగా ఉండును.
అగ్నివలే నేను దేహపోషణకై తినుచున్న ఆహార పదార్థముల యందు గుణదోషముల నిందగా భక్షింతును. వృక్షములు భిన్నముగానున్నను ఎన్నిటి యందును ఒకే అగ్ని ఉన్నట్లు నేను కూడా ఆత్మరూపేణ అన్ని ప్రాణులందున్నట్లు భావింతును. చంద్రుని కళలకు వృద్ధినాశములున్నట్లే వృద్ధినాశములు ఈ శరీరమునికే గాని ఆత్మకు కావని భావిస్తాను. అలాగే సూర్యుడొక్కడే అయినను నీటి అలలయందు అనేకముగా కనిపించుచున్నట్లు జీవులు అనేకములున్నను అందలి ఆత్మ మాత్రం ఒక్కటియే అని నీ అనుగ్రహం వలన తెలుసుకుంటాను. స్నేహాద్వ్యాధాత్తపుత్ర ప్రణయమృతక పోతాయితో మాస్మ భూవం ప్రాప్తం ప్రాశ్నన్ సహేయ క్షుధమపి శయువత్సింధువత్స్యామగాధ మా పప్తం యోషిదాదౌ శిఖిని శలభవద్భృంగవత్సారభాగీ భూయాసం కిం తు తద్వర్ధన చయన వశాన్మాహమీశ ప్రణేశం. పరమాత్మ, పూర్వము ఒక బోయవాని వలలో చిన్న పావురము చిక్కుకుందిట. తన పుత్ర ప్రేమచే అక్కడే తిరుగుతున్న తండ్రి పావురము కూడా ఆ వలలో చిక్కుకున్నది. ఆ విధంగా ప్రేమ వలన నేను భంగపాటు చెందను. ఆకలిగొన్నను కొండ చిలువ వలె దొరికిన దానిని మాత్రమే తింటూ తృప్తి చెందుతాను. సముద్రము వలె అగాధముగా ఉంటాను. మిడత అగ్నికాంతులకు ఆకర్షితమగునట్లు నేను స్త్రీలు మొదలగు వారి మోహమున చిక్కుకొనను. వివిధములకు పువ్వుల యందలి మకరందములు గ్రోనడి తుమ్మెద వలె నేను సర్వశాస్త్రముల సారమైన భగవత్స్మరణానురక్తిని పెంపొందించుకుంటాను. కానీ అది దురాశకు పోయి మరణము పాలవుచుండును. అయితే దానివలే నేను అర్ధ సంచయమునకు పాల్పడి ప్రాణముల మీదకి తెచ్చుకొనను. మా బధ్యాసం తరుణ్యా గజైవ వశయా నాజయేయం ధనౌఘం హర్తాన్యస్తం హి మాధ్వీహర ఇవ మృగవన్మాముహం గ్రామ్యగీతై నాత్యాసజ్యేయ భోజ్యే ఝుషైవ బడిషే పింగళావన్నిరాశ సుప్యాం భర్తవ్యయోగాత్ కురర ఇవ విభోనా సామిశోన్యైర్నహన్యై. స్వామి, ఆడ ఏనుగు ద్వారా మగ ఏనుగు బంధింపబడినట్లు నేను స్త్రీల వ్యామోహంలో చిక్కుపడను. తుమ్మెద వలె అతిగా సంపాదించి పెట్టినచో ఇతరుడు దానిని అపహరించును. కావున అతి సంపాదన చేయను. గీతమునకు లేడి పరవశించిపోయి బంధింపబడును. గావున నేను గ్రామ్య గీతములపై అభిరుచి చూపను. ఎరపై ఆశ వలన గాలమునకు చిక్కు చేపవలే మధురము రుచికరము అయిన భోజనముకై ఉబలాట పడను. తుక్ష సుఖములకు రోసి పరమాత్మ సేవానందములకు మరలిన పింగళ అను కాంతవలే నేను ఐహిక సుఖములకు విముఖుడనై పరతత్వ చింతనతో శాశ్వతానందమును పొందెదను. కురరి అను పక్షి మాంసపు ముక్కను పట్టుకొని తన పిల్లలకు పెట్టవలనని తీసుకొని పోవుచుండగా ఇతర పక్షులు దానిని చంపి ఆ మాంసపు ముక్కను ఎత్తుకొని పోయాయి. కావున నేను ధనాది రక్షణ కొరకై ఇతరుల వలన నశింపకుండా ఉంటున్నట్లు చూసుకుంటాను. వర్తేయ త్యక్తమానః సుఖమతి శిశువన్ నిస్సహాయశ్చరేయం కన్యాయా ఏకశేషో వరయైవ విభో వర్జితాన్యోన్యఘోషః త్వచ్చిత్తో నావబుద్ధై పరమిషు కృదివ ష్మాభృదాయానఘోషం గేహేష్వన్య ప్రణీతేష్వహిరివ నివసాన్యుందురోర్మందిరేషు. మానవమానవుల జోలికి పోనిచో సుఖంగా జీవించవచ్చును అను విషయము చిన్నపిల్లల నుండి గ్రహిస్తాను. ఏకాంతంగా ఉన్నప్పుడు ఆటంకములు తొలగి కార్యసిద్ధి కలుగును అను సత్యమును ఒంటిగాజుతోనున్న బీదకన్యచర్యను నేను పాటిస్తాను. పరమాత్మయందు మనసు నిలిపిన వారికి ప్రపంచము యొక్క సంగతియే పట్టదు అను వాస్తవమును మహారాజు యొక్క సంచారమే పట్టక తన పనిని తాను చేసుకును కార్మికుని దీక్ష నాకు ఆదర్శము. మమకారములకు దూరంగా ఉన్నచో హాయిగా జీవింపవచ్చును అను జ్ఞానమును ఎలుకల కన్నములలో గాని చీమలు పెట్టిన పుట్టలలో గాని జీవించు సర్పము నుండి నేను పొందుదును. త్వయ్యేవ త్వత్కృతం త్వం క్షపయసి జగదిత్యూర్ణనాభాత్ తృతీయాం త్వచ్చింతా త్వస్వరూపం కురుతైతి దృఢం శిక్షయేతే శకారాత్. విడ్భస్మాత్మా చ దేహో భవతి గురువరో యో వివేకం విరక్తిం ధత్తే సంచింత్యమానో మమ తు బహురుజా పీడితోయం విశేషాత్. నీవు సృష్టించిన దానిని నీయందే లయింపజేయుటను గుణమును సాలీడు నుండి నేర్చుకుంటాను.
నిన్ను సదా ధ్యానించుట వలన నీ స్వరూపము కలుగునను విషయమును భ్రమరము నుండి నేర్చుకుంటాను. బ్రతికి ఉన్నప్పుడు మన రూపమున ఉండి చనిపోయిన తరువాత భస్మమవుతున్న ఈ శరీరము కూడా నాకు గొప్ప గురువు. ఈ శరీరము గురించి ఆలోచింపగా నాకు గొప్ప జ్ఞానము విరాగము కలిగినవి. అనేక రోగములచే బాధపడుచున్న నా శరీరము విశేషముగా జ్ఞాన వైరాగ్యములను కలిగించుచున్నది. హీ మే దేహమోహం త్యజ పవనపురాధీశయత్ ప్రేమహేతో గేహే విత్తే కళత్రాదిషు చ వివశతాస్త్వత్పదం విస్మరంతి. సోయం వన్నేష్ణునో వా పరమిహ పరతః సాంప్రతం చాక్షికర్ణత్వగ్జిహ్వాద్యా వికర్షం త్యవశమత ఇదః కోపి న త్వత్పదాబ్జే. గురువాయూరునాథ, ఈ దేహమునందు మోహము తొలగిపోవునట్లు చేయుము. ఈ దేహమందరి అనురాగము వలననే మానవులు ఇల్లు, ధనము, భార్యాపుత్రాదుల యందు మోహము ఏర్పరచుకుని నీ పాదసేవను మర్చిపోతున్నారు. ఈ దేహము మరణానంతరం అగ్నిలేక కుక్కల వశమవుతున్నది. ప్రస్తుతం కండ్లు, చెవులు, నాలుక మొదలైన అవయవములు స్వాధీనమందు లేక ఇటునటు లాగుచున్నవి. అందువలన నీ పాదాబ్జముల వైపు తీసుకుని పోవువాడు ఎవరునూ నాకు కనిపించకున్నారు. అయ్యో, నా దురదృష్టము గురించి ఏమి చెప్పాలి? దుర్వారో దేహమోహో యది పునరధునా తర్హి నిశ్చేష రోగాన్ హృత్వా భక్తిం ద్రఢిష్ఠాం కురు తవ పద పంకేరుహే పంకజాక్ష. నూనం నానా భవాంతే సమధిగతమిమం ముక్తిదం విప్రదేహం. నూనం నానా భవాంతే సమధిగతమిమం ముక్తిదం విప్రదేహం. క్షుద్రేహాహం తమామాక్షిప విషయరసే పాహి మాం మారుతేశ. కమలనయన గురువాయూరప్ప, ఈ దేహమోహము నుండి నేను బయటపడినచో నా రోగములన్నింటినీ తొలగించి నీ పాదాబ్జములందు నిశ్చలమైన భక్తి కలుగునట్లు అనుగ్రహింపుము. పెక్కు జన్మల తరువాత ముక్తికి కారణమైన బ్రాహ్మణ జన్మ నాకు లభించినది. అందువలన క్షుద్రములైన విషయముల పట్ల నా మనస్సును ఏమాత్రము పోనీయక నన్ను దయతో రక్షింపుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.